జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును దాదాపు 7 గంటలుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. ఇక తమను లోపలికి అనుమతించాలి అని హరీష్ రావు తరపు న్యాయవాదులు కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని తరలించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో సిట్ వేధించడమే పనిగా పెట్టుకుంది అన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్. అడ్వకేట్ల ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలి అన్న నిబంధనలు ఉన్నా సిట్ వాటిని పాటించడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద 7 గంటలుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు లైవ్ లో. సాయి కిరణ్. ఎస్ మహేశ్వరి, అయితే ఎమ్మెల్యే హరీష్ రావు విచారణ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా సిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిఆర్పిసి 160 సెక్షన్ కింద ఆయనను విట్నెస్ కింద హాజరు కమ్మన్నారు. సో నిన్న నోటీస్ ఇచ్చారు, ఈరోజు హాజరు కావమన్నారు. సో 24 గంటల సమయంలోనే హరీష్ రావును విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇవ్వడంతో ఆయన ఏ తప్పు చేయని వ్యక్తిగా నేను విచారణకు హాజరవుతాను అని చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిగా నేను విచారణకు హాజరవుతానని చెప్పి ఆయన ఉదయం 11 గంటలకు హాజరయ్యారు. సో ఎటువంటి అడ్వకేట్లను కూడా అనుమతించలేదు, కేవలం హరీష్ రావును మాత్రమే లోపలికి అనుమతించారు. సో మరి వాళ్ళ న్యాయవాదులు కూడా కేవలం హరీష్ రావునే ఏ విధంగా లోపలికి పంపిస్తారు, ఆయన ఒక శాసనసభ్యుడు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, అటువంటి వ్యక్తిని కేవలం ఒక్కడిని ఏ విధంగా అనుమతిస్తారు అనేటువంటిది కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు. కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. సో మరి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే 2024 మార్చి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుతో అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది, కక్ష సాధిస్తుందని చెప్పి ఇది ఒక పొలిటికల్ వెండెటా, పొలిటికల్ కక్ష రాజకీయాలు అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంతవరకు అధికారులందరినీ కూడా విచారించారు. సో ఇప్పుడు హరీష్ రావు అంత వచ్చింది. సో హరీష్ రావు ఆదేశాల మేరకే అధికారులు ఫోన్ ట్యాప్ చేశారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. సో ఇప్పుడు ఈ సిట్ కూడా 3 వారాల క్రితం ప్రారంభించారు. సో ఈ సిట్లో హరీష్ రావు నుండి వాళ్ళు ఎటువంటి వివరాలు సేకరిస్తారు, ముఖ్యంగా నిందితులు ప్రభాకర్ రావు కావచ్చు, శ్రవణ్ రావు, వీళ్ళందరి విచారణ స్టేట్మెంట్స్లలో ఆధారంగానే హరీష్ రావును పిలిచారనేటువంటి చెప్తున్నారు. 2023 ఎన్నికల్లో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. వార్ రూమ్ ఏర్పాటు కేంద్రంగా ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. అప్పుడు దానికి సూత్రధారి, పాత్రధారి మొత్తం హరీష్ రావు అనేటువంటిది సిట్ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. అదే విధమైనటువంటి ప్రశ్నలను హరీష్ రావు పైన సంధిస్తున్నారు. అయితే దాదాపు 6 గంటల పైగా విచారణ నడుస్తుంది. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తికి అడ్వకేట్ కూడా కనీసం అలో చేయకపోవడం ఏంటి అనేటువంటిది బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. సో మరి సిట్ విచారణ ఇంకా గంట పాటు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఆ తర్వాత సిట్ మొత్తం కూడా ఈ హరీష్ రావు వాంగ్మూలాన్ని సేకరించిన తర్వాత నెక్స్ట్ తదుపరి స్టెప్ ఏ విధంగా ఉంటుందని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాల పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ గడుస్తూనే ఉంది. సుప్రీంకోర్టు కూడా ఇంకెన్నేళ్ల పాటు ఈ విచారణ చేస్తారనేటువంటి క్వశ్చన్ కూడా చేసింది. మరి హరీష్ రావు విచారణ తర్వాత తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. కాంగ్రెస్